కాదు అనేసి మీరు స్కిట్ వేశారు కదా, అదే డ్యాన్స్. దాని గురించే నేను కూడా చెప్పాలని ఆశపడుతూ మీ ముందుకి దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరి గారికి నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, పెద్దవాళ్ళకి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే క్రీస్తు ఈ రోజు లాటిన్ భాషలో చూసినట్లయితే క్రిస్మస్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్. అయితే ఏ విధంగా ఈ రోజు మనం ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి అందరూ కూడా చెప్పాలి. మనం ఈ రోజు సండే స్కూల్ తాలూకా క్రిస్మస్ పండుగ కాబట్టి మనం ఏమేమి చేస్తున్నాము? వెరీ గుడ్. డాన్స్ వేస్తున్నాము, సాంగ్స్, ఇంకా స్కిట్లు, ఇంకా వాక్యం కదా, దేవుని యొక్క మాటలు కూడా ఆరాధిస్తున్నాం. అంటే క్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము? దేవుని యొక్క మాటలతో వినడం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. అలాగే స్కిప్టులు వేయడం అంటే ఏంటి? సంభాషణ. కొంతమందికి అర్థం అవ్వదు కదా దేవుని యొక్క మాటలు. సంభాషణ ద్వారా వాళ్ళు నేర్చుకోవడంలో మనం దేవుని ఆరాధిస్తున్నాము. అలాగే పాటలు పాడడంలో, మనం గొంతెత్తి దేవుని స్తుతించడంలో ఈరోజు ఆరాధిస్తున్నాము. ఇంకా ఏం చేస్తున్నాము? కేక్ కటింగ్ లేదా ఉందా? ఉంది కదా. అంటే ఒకరికొకరు దేవుని యొక్క ప్రేమను, అంటే ఆయన యొక్క తీయదనాన్ని పంచుకోవడానికి దేవుణ్ణి ఆ విధంగా కూడా మనం, అంటే స్పెషల్ ఉండాలి కదా, క్రిస్మస్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఆరాధిస్తున్నాము. ఇంకా ఏం చేస్తున్నారు? క్యాండిల్ సర్వీస్ ఉందా? ఎందుకు అది వెలిగిస్తున్నాం తెలుసా మీకు? క్యాండిల్ ఎందుకు మనం వెలిగిస్తున్నాము? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి క్యాండిల్ మనం వెలిగిస్తున్నాం కదా. అయితే దాని గురించి చిన్న కథ చెప్తాను. క్యాండిల్ గురించి జస్ట్ చిన్నది. ఎందుకంటే ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రట వాళ్ళ యొక్క కుమారులకేమో, నేను ఒక కొత్త ఇల్లు కట్టించాను, ఈ ఇంట్లో మీరు అన్ని కూడా నింపండి అనేసి అన్నారట. అంటే ఒక్కొక్కరు కుమారుడు చక్కగా బంగారం, వజ్రాలు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నిటితో ఆ యొక్క గదిని నింపారట. కానీ ఒక కొడుక్కి ఐడియా వచ్చిందట. ఏంటంటే ఈ గది నాన్న ఏదో లేకపోతే అలా చెప్పరు కదా, కాబట్టి ఒక క్యాండిల్ తెస్తాను, నేను వెలిగించి గదంతా కూడా ఏమవుతుంది? వెలుగుతో నిండుతుంది. కాబట్టి నాన్న నన్ను మెచ్చుకుంటారు కదా అని ఆ క్యాండిల్ వెలిగించి గదిలో పెట్టడం జరిగిందట. అయితే మరి చూసినట్లయితే తండ్రి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ వెలుగు చూసి, నిజమే నా చిన్న కుమారుడు చక్కగా ఆ మంచి ఆలోచనతో గదిని వెలుగుతో నింపాడు, కాబట్టి ఈ కుమారుడే ఇల్లు అనేసి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అంటే కేక్ కట్ చేస్తాం కదా, అంటే ఒకరికొకరు ప్రేమ అనురాగాలతో చక్కగా దేవుని యొక్క తీయదనాన్ని కేక్ రూపంలో మనం తినడం అన్నమాట. అంటే సంతోషానికి గుర్తుగా కేక్ మనం కట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి డ్యాన్సులతో చూడండి, దావీదు మహారాజు నాట్యం చేసి దేవుణ్ణి మనసాన్ని పట్టుకొని దేవుణ్ణి స్తుతించారు. మనం అనుకుంటున్నాం ఇవన్నీ కాదు అని, కానీ ఇవన్నీ ఉండాలి. ఉంటేనే దేవుణ్ణి ఆరాధన అనేది ఎంత చక్కగా జరగడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఉండాలి. కేకులు ఉండాలి, తర్వాత క్యాండిల్ సర్వీస్ ఉండాలి, డ్యాన్సులు ఉండాలి. ఎందుకంటే దావీదు మహారాజు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని నాట్యం చేశాడు కాబట్టి అక్కడ చూసినట్లయితే ఇంకా గిఫ్టులు ఉండాలి. అంటే దేవుని సంభాషణ అన్నమాట. ఒకరికొకరు సంభాషణ అనేది కొంతమందికి ఆ విధంగా అర్థమవుతూ ఉంది. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. అయితే ఇంకా ఏముంటాయి చూడాలి. క్రిస్మస్ లో ఇంకా ఏముంటాయి? మీ ఎదురుగుండా ఉన్నది ట్రీ ఉంది కదా, క్రిస్మస్ ట్రీ ఉంది. తర్వాత ఇక్కడ ఎవరో చెప్పారు, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం.
పెట్టాలి? నిజంగా ఎవరికైనా నిజంగా మంచి ఆలోచన కదా. ట్రీ ఎందుకు పెడతాము? మనం పూజిస్తామా? కాదు కదా. ట్రీని మనం పూజించము, కానీ ఎందుకు మనం అలా పెడతాము? వెరీ గుడ్, ఆక్సిజన్ ఇస్తుందని పెడతాము అంటున్నారు. ఓకే, అది కూడా ఇంకా అలంకరణ కోసం పెడతాము. మనం క్రిస్మస్ అని అలంకరణ కోసం, అంతేగాని ట్రీని మనం మొక్కము కదా, మొక్కుతామేంటి? మొక్కము అలంకరణ కోసం చూడండి. అన్యజనులు కూడా వాళ్ళు కూడా ఆకులు పెడతారు. ఎప్పుడైనా మీరు చూసారా? ఆ మామిడి ఆకులు పెడతారు. ఎందుకంటే పచ్చదనం అనేది శుభానికి గుర్తుగా మామిడి ఆకులు పెడతారు. మనమైతే ఇంకో విషయం తెలుసా? జీవవృక్ష ఫలాలు ఆ యొక్క సూచనగా కూడా మనం ఈ క్రిస్మస్ ట్రీని పెడతాము. జీవవృక్ష ఫలాలు దేవుడు మనకి ఉంచాడు కదా. మనం మరణించిన తర్వాత జీవవృక్ష ఫలాలు దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి దానికి సూచనగా కూడా మనం క్రిస్మస్ ట్రీని పెడతాము. అలాగే ఇప్పుడు చెప్పారు కదా శాంతా క్లాస్ గురించి. దాని గురించి ఎవరైనా తెలుస్తుందా? శాంతా క్లాస్ అంటే నికోలస్ అనే వ్యక్తి అంట. వాళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడంట. అప్పుడు అతని చిన్నతనంలోనే అతను చనిపోయాడు. నాన్నగారు, అమ్మ కూడా చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఈ ధనాన్నంతటినీ కూడా నేనేం చేసుకోవాలి అనేసి నిజంగా అతను ఒక ఫాదర్ అంటే మ్యారేజ్ చేసుకోకుండా దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పించిన అతను అనమాట. ఆయన ఏం చేశారంటే మొత్తానికి తన యొక్క ధనాన్ని ఏ విధంగా ఉపయోగపడుతుంది ధనం అనేసి ఆలోచించి ఆయనేమో మరి చాలా మందికి ధనాన్ని పంచేవాడు అనమాట. అలాగే సండే స్కూల్కి వస్తారు కదా పిల్లలు, వాళ్ళకట ఏమనేవారంటే మీకు ఏది నచ్చితే అది ఒక స్లిప్ లో రాయండి, అది ఈ రోజు పెడితే రేపేమో దేవుడు మీకు గిఫ్ట్ గా ఇస్తాడు అనేసి. అంటే ఆ పిల్లలందరూ కూడా రాశారు. అమ్మ తర్వాత ఆ పిల్లలందరూ కూడా వాళ్ళకి ఏమి కావాలో ఏంటో రాసేవారంట ఆ స్లిప్ల మీద. రాసిన తర్వాత ఆ స్లిప్లేమో అక్కడ పెట్టిన తర్వాత ఆ మరుసటి రోజు వచ్చి ఆయన చూసి ఆ గిఫ్ట్లు చక్కగా తెచ్చి ఎవరి స్లిప్ మీద ఆ గిఫ్ట్లు పెట్టేవారంట. అంత చక్కగా అంటే దేవుడి బహుమానాలు ఇచ్చారు అని పిల్లల్లో విశ్వాసం కలగటానికి ఆయన అలా చేస్తే, ఇప్పుడు పరిస్థితుల్లో శాంతా క్లాస్ అంటే ఏదో బొమ్మ, ఏదో అంటే ఎంజాయ్ కోసం అన్నట్టుగా అనుకుంటారు. కాదు, దేవునికి మనం ఏదడిగినా దేవుడు ఇస్తాడు అనే నమ్మకం పిల్లలలో విశ్వాసం కలిగించడానికి ఆ క్రిస్మస్ తాత అలా చేశారంట. అంటే నికోలస్. అలాగే పేదవాళ్ళని తన యొక్క ధనాన్ని ఆ యొక్క డబ్బు రూపంలో ఆయన